అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠంగా కొలిచేటువంటి శ్రీ శాంకరీదేవి అమ్మవారు ట్రింకోమలి శ్రీలంకకు సంబంధించినటువంటి అమ్మవారి రూపాన్ని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. కంచి కామాక్షి అమ్మవారిగా తమిళనాడు. సో ఆ శక్తిపీఠాన్ని ఇక్కడ చూడొచ్చు. శ్రీ శృంఖలాదేవి అమ్మవారు మూడవ శక్తిపీఠం. పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నలో ఉండేటువంటి అమ్మవారి రూపాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడండి. శ్రీ చాముండేశ్వరి అమ్మవారు కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఉండేటువంటి శక్తిపీఠం. శ్రీ జోగులాంబ శక్తిపీఠము మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం. శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉంటుంది ఈ శక్తిపీఠం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉండేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. శ్రీ ఏకవీర మహాదేవి మహోర్ మహారాష్ట్రలో ఈ శక్తిపీఠం మనకు కనిపిస్తుంది. శ్రీ మహాకాళీదేవి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఈ శక్తిపీఠాన్ని మనం సందర్శించవచ్చు. శ్రీ పురుహూతికా దేవి అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎక్కడుందో మన అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిఠాపురంలో జాజ్పూర్ లో ఉండే శ్రీ గిరిజాదేవి అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. శ్రీ మాణిక్యాంబాదేవి శ్రీ కామరూపి అమ్మవారి శక్తిపీఠాన్ని ఇక్కడ చూడొచ్చు. శ్రీ మాధవేశ్వరి దేవి అమ్మవారి శక్తిపీఠం 14వ శక్తిపీఠం. శ్రీ వైష్ణవీదేవి అమ్మవారు 15వ శక్తిపీఠంగా కొలుస్తాం. శ్రీ మంగళ గౌరీదేవి అమ్మవారి శక్తిపీఠం. శ్రీ విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో చివరి శక్తిపీఠం 18వ శక్తిపీఠం అయినటువంటి సరస్వతీదేవి అమ్మవారి శక్తిపీఠం. ఇది కాశ్మీర్ లో ఉంది.